UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వన్ మోర్ కాంట్రవర్సీ క్వశ్చన్. ప్లీజ్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్కి ప్రచారంలో భాగంగా బన్నీ గారు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన ఫ్రెండ్ అయినటువంటి ఆయన పేరేమో నాకు గుర్తులేదు, ఆయనకి సపోర్ట్ ఇస్తూ వెళ్ళాడు. ఇప్పుడేమొస్తుందంటే మెగా అభిమానులకి బన్నీ అభిమానులకి వార్ జరుగుతుంది. ఎందుకంటే బన్నీ పుష్ప 2 ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సో మెగా అభిమానులు ఆయన బాగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో ఏమై ఉంటుందంటారు? ఏంటి వీళ్ళు నిజంగానే దూరం పెట్టారా బన్నీని, లేదంటే మనవాడైనా పరాయి వాడే అని నాగబాబు గారు ట్విట్టర్ ద్వారా ఒక కమెంట్ కూడా పాస్ చేశారు. సో దీని మీద మీ కమెంట్ ఏంటి? ఏంటి దూరం పెట్టేసినట్టేనా? అలాగే అంటే నా అభిప్రాయం ప్రకారం అంటే అది ఆయన అల్లు అర్జున్ గారు చాలా సందర్భాలు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే ఆయన నాకు మిత్రుడు. సో మిత్రుడు కాబట్టి పార్టీలకి అతీతంగా ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న, జనసేనలో ఉన్న డెఫినెట్గా వెళ్ళేవాడిని. ఆయనకి మాట ఇచ్చాను, ఆ మాట కోసం వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద, పార్టీ మీద ఆయన చాలా కాలంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎవరు? అల్లు అర్జున్ గారండి. ఇంతకుముందు 2008 నుంచి మొదలు పెడితే చాలా సందర్భాల్లో ఆయన రాజకీయ వేదికల మీద కనిపించడం, జనాల్లో ఆ చైతన్యం చేయడం కూడా చేశారు. ఇదేంటి అని అంటే కొంచెం ఎమోషన్ అవుతాం. ప్రతి మనిషికున్నటువంటి కామన్ పాయింట్ అది. ఒక సెకండ్ టైంలో కోపం వచ్చేస్తుంది, ఒకేసారి తెలియకుండానే చాలా సంతోషం వస్తుంది. సో అలాంటి సందర్భాల్లోనే కొంచెం హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి వెళ్ళాడు అని. కానీ ఫైనల్ పాయింట్ ఏంటంటే దే ఆర్ ఫ్యామిలీ కదండి. ఒకటి మెగా కుటుంబమో లేక తల్లి కుటుంబం అంతా ఒకటే. సో అవన్నీ భేదాలు ఎక్కువ రోజులు ఉండవు. కాకపోతే సోషల్ మీడియా అన్నిటికీ వేదిక కాబట్టి దాన్ని కొంచెం చాట్ అంత దీనింత పెద్ద చేసి చూపిస్తూ ఉంటాం. అది జనరల్గా జరిగే ఎలిమెంటే. కానీ ఎప్పుడు కూడా ఆయన చాలా వెల్విషర్గానే ఉన్నారండి. అల్లు అర్జున్ గారు కూడా కొంచెం హర్ట్ అయి ఉంటారు. కానీ ఫైనల్లీ విక్టరీ జనసేన వైపే ఉంది కదండి. డెఫినెట్గా మళ్ళా కలిసిపోతారు. ఆ విభేదాలు ఏమి లేవు. అలాగని చిన్న ఎమోషనల్ గ్యాప్ అంతే, అది ఫిల్ అయిపోతుంది ఇంకా 2 days అలా ఆగితే. ఏంటంటే వాళ్ళ కంగారు అంటే బయట వినిపించేది ఏంటంటే పుష్ప 2 మీద భారీ ఎఫెక్ట్ చూపిస్తుందని భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే వాయిదా వేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కాంట్రవర్సీ చేస్తున్నారండి అంతే. అంటే జనరల్గా ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ మీదనో ఎంతో కొంత బురద చల్లుతూ ఉంటారు అని అంటారు ఎవరిని చూసినా. వాళ్ళ చిన్న విషయాన్ని కూడా మరీ సూక్ష్మంగా చూసి బాగా వాళ్ళని అంత పొల్యూట్ చేసేయాలన్న ఆలోచనతో ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తాం. అదే జరుగుతూ ఉంటుందండి. కానీ ఫైనల్గా వాళ్ళంతా ఒకటే కుటుంబం కదండి. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. ఎప్పుడు కూడా వెల్బీయింగ్ కోరుకునే వాళ్ళే. ఆడియన్స్ డిఫరెంట్, మెనీ పీపుల్ మెనీ బ్రెయిన్స్ అంట. బుర్రకు ఆలోచన ఒకరు ఎలా తీసుకుంటారనేదే జరిగేది. కళ్యాణ్ సార్ ఎప్పుడంతా వ్యక్తిగతంగా తీసుకోరండి. నాగబాబు సార్ కూడా ఆ ట్వీట్ చేసింది కొంచెం బహుశా. అండ్ ఆల్సో నిహారిక సాయి ధరమ్ తేజ్ అకౌంట్ నుంచి కూడా అన్ఫాలో చేశారు. ఫాలో చేయడానికి మళ్ళీ ఎంతసేపు ఇట్లన్నీ ఇలా అనొచ్చు కదా. ఇద్దరు ఒకటే అంటే అదంతా ఒక కుటుంబం కదండి. అలాగనే సాయి ధరమ్ తేజ్ ఎలాగో ఆ కుటుంబాన్ని వాళ్ళందరూ ఎప్పుడు ఏకంగానే ఉన్నారు. ఇక కమింగ్ టు ద పాయింట్, పుష్ప 2 అది దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపదండి. కేవలం ఆడియన్స్ ఎప్పుడు కూడా అన్ని ఒక కుటుంబంగానే చూశారు. ఈ వార్తలో లేకపోతే మీడియా వాళ్ళు చేసే చిన్ని డిస్టర్బెన్స్ వాళ్ళకి అంత ఎఫెక్ట్ చూపండి. సినిమా రంగంగానే చూస్తారు. అది అక్కడ వ్యక్తిగత రాజకీయంగా చూశారు. సినిమాని డెఫినెట్గా పుష్పాల్లో ఎంతో ఎఫర్ట్స్తో వర్క్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. దాన్ని తీస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ సుకుమార్ గారు. అదంతా ఎంటర్టైన్మెంట్ కదండి. జనాలు ఆ 3-2.5 గంటలు ఎంజాయ్ చేయాలి కదా. రాజకీయాన్ని పొలమొద్దు అంటారు. సార్, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.